మంటల్లో కాలుతూ ట్రక్కు దూసుకొచ్చింది. ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించింది. పూణేలోని నవాలే వంతెన సమీపంలో హైవేపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 8 మంది స్పాట్లోనే మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. హైవేలో వెళ్తూ ఉండగా అదుపు తప్పిన కంటైనర్ లారీ ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ క్రమంలో రాపిడి జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగసి పడుతుండగానే ఆ మృత్యు శకటం అలాగే ముందుకు దూసుకెళ్లి మరికొన్ని వాహనాలను ఢీకొట్టింది. కార్లు, ట్రక్కులు, బైకులు, ఇతర వాహనాలు మొత్తం కలిపి 20కి పైగా వాహనాలను ఈ ట్రక్కు ఢీకొట్టింది. కొన్ని కార్లైతే నుజ్జునుజ్జయ్యాయి. మరో 3 ట్రక్కులకు మంటలు వ్యాపించాయి. మొత్తం 6 వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. కంటైనర్ బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. వేగంగా వెళ్తున్న కంటైనర్ దాని ముందున్న చిన్న కారును ఢీకొట్టుకుంటూ వెళ్లి మరో కంటైనర్ను ఢీకొట్టింది. 2 కంటైనర్ల మధ్య కారు నుజ్జునుజ్జయింది. ఆ దాటికి సీఎన్జీతో నడుస్తున్న కారులో మంటలు చెలరేగి ఇతర వాహనాలకు వ్యాపించాయి. పూణే బెంగళూరు హైవేపై నవంబర్ 13న సాయంత్రం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్కి చెందిన కంటైనర్ సతారా నుంచి ముంబై వైపు వెళ్తూ ఈ ప్రమాదానికి కారణమైంది. ప్రమాదానికి కారణమైన ట్రక్కు క్లీనర్ కాపాడండి కాపాడండి అంటూ కేకలు వేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారు నుంచి 2 మహిళలు, 1 బాలిక మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. నావలే బ్రిడ్జిపై సెల్ఫీ పాయింట్ ఉన్న ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువగా ఉన్నాయని, వాటి కారణంగా బ్రేకులు ఫెయిల్ అయి ఉండొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. పెద్ద క్రేన్ల సాయంతో కంటైనర్లను పక్కకు తొలగించారు. హైవేపై ట్రాఫిక్ను పునరుద్ధరించడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, ప్రమాదానికి గల కారణాల గురించి దర్యాప్తు చేస్తామంటూ డీసీపీ కదం చెప్పారు.